శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక. వ్యాసం పేరు యేసు చెప్పిన మాట. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. ఈ నెల 25వ తేదీన ప్రపంచం అంతటా కోటాను కోట్ల మంది క్రిస్మస్ పండుగను ఎంతో వేడుకగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. అది పావనమూర్తి యేసుక్రీస్తు జన్మించిన రోజు. ఆయన అసలు పేరు జోష్యు. ఆ పేరుకు అర్థం దైవమే అంటే యెహోవానే ముక్తి అని. అది గ్రీకు భాషలో జీసస్ అయింది. క్రీస్తు అన్నది ఆయన యొక్క దివ్యత్వాన్ని, అవతార కార్యాన్ని సూచించే బిరుదు. రక్షకుడు లేక ముక్తి ప్రదాత అని అర్థము. బైబిల్లోని కొత్త నిబంధనను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చరిత్రను బట్టి, బోధను బట్టి ఆయన సద్గురు అని తెలియగలదు. సద్గురువులు హైందవ సాంప్రదాయం ప్రకారం 2 రకాలుగా ఉంటారు. ఋషభుడు, శుకుడు, శ్రీపాద శ్రీవల్లభుడు, షిరిడీ సాయిబాబాల వలె జన్మతః దివ్యస్వరూపులైన వారు కొందరు. సామాన్య మానవుల వలె జన్మించి తీవ్ర సాధన వలన దివ్యత్వాన్ని పొందినవారు తాజుద్దీన్ బాబా, రామకృష్ణ పరమహంస వంటి వారు కొందరు. మొదటి తెగకు చెందిన కపిలుడు, ఆదిశంకరుడు వంటి వారిని అవతార పురుషులని హైందవ సాంప్రదాయం వ్యవహరిస్తుంది. అలా కాక మానవ చరిత్రపై వారికి గల విస్తృత ప్రభావమును బట్టి కొందరిని అవతారాలుగా పరిగణించే సాంప్రదాయము ఉన్నది. యేసుక్రీస్తు కూడా ఆ కోవకే చెందుతారు. అయితే తక్కిన మతాలను సహృదయతతో కూలంకషంగా పరిశీలించని కొందరు క్రైస్తవ సోదరులకు ఈ నిర్వచనం నచ్చకపోవచ్చు. అట్టివారు క్రీస్తు ఒక్కరే భగవంతుని బిడ్డగా అవతరించిన భగవంతుడని, ఇతర మతాలకు చెందిన మహాత్ములందరూ సైతాన్ అనుయాయులని వాదిస్తారు. కానీ బైబిల్లోని క్రీస్తు చరిత్రను, బోధలను పరిశీలిస్తే గాని వాస్తవం తెలియదు. క్రీస్తు ఒక్కరే భగవంతుడని వాదించేవారు చెప్పే ఆధారాలను పరిశీలిద్దాము. హిందూ మతంలో వేదాంతులు పరమాత్మలో సత్ చిత్ ఆనందమని, పౌరాణికులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర్లని 3 తత్వాలు గుర్తించినట్లే క్రైస్తవులు జగత్పిత, పరిశుద్ధాత్మ, దివ్యపుత్రుడు అనే 3 అంశాలను గుర్తించారు. జగత్పిత పరలోకంలో ఉంటాడు. పరిశుద్ధాత్మ మానవులకు భగవంతుని గూర్చిన సత్యాన్ని అందిస్తుంది. దీని యొక్క మహిమ చేత అలౌకికమైన రీతిన మరియమ్మ గర్భాన దివ్యపుత్రుడుగా జన్మించి మానవులకు ముక్తి లేక పరలోక రాజ్యమును సాధించుకునే మార్గాన్ని ఉపదేశించారు క్రీస్తు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఈ పరిశుద్ధాత్మే ప్రవక్తలందరి ద్వారా మానవాళికి దివ్య సందేశాన్ని అందిస్తుంది. సర్వ మతాల్లోని మహాత్ములందరికీ ఇది వర్తిస్తుంది. క్రీస్తు యొక్క అలౌకిక జననం వలన ఆయన అద్వితీయుడని కొందరు వాదిస్తారు. కానీ షిరిడీ సాయి తన జననము గూర్చి కూడా వారే ప్రకృతి పురుషుల సంయోగం వలన నాకు ఈ దేహం వచ్చింది అని అన్నారు. తాము జన్మించినప్పుడు వారి తల్లి తనకు మగబిడ్డ జన్మించినందుకు సంతోషిస్తుంటే వారు మాత్రం నేనిప్పుడు కొత్తగా జన్మించడం ఏమిటి, నేను అంతకు ముందు నుండి ఉన్నాను కదా అనుకున్నారట. తండ్రి ప్రసక్తి మాత్రం లేదు. క్రీస్తు యూదులకు ఆదిపురుషుడైన అబ్రహామునకు పూర్వమే తామున్నట్లు చెప్పారు. అలానే సాయి కూడా తాము రామాయణ కాలంలో ఉండి ఆ వృత్తాంతం స్వయంగా చూశామని చెప్పారు. తమ వయస్సు లక్షల సంవత్సరాలు అని చెప్పారు. నన్ను చూసినవాడు జగత్పితను చూసినట్లే అని యోహాను 14వ అధ్యాయం 8వ వాక్యంలో అన్నారు క్రీస్తు. నేను దైవము ఒక్కటే, మే అల్లాహు అన్నారు సాయి. జగత్పిత సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, కరుణామయుడు అయినట్లే క్రీస్తు కూడానని వారి చరిత్ర సూచిస్తుంది. షిరిడీ సాయి చరిత్ర కూడా వారిని గూర్చి అదే తెలుపుతుంది. క్రీస్తు శిలువపై మరణించాక 3 రోజులకు మరలా భౌతిక దేహంతో తమ శిష్యులకు దర్శనం ఇవ్వగలగటం వలన క్రీస్తు అద్వితీయుడని క్రైస్తవుల వాదము. కానీ 1886వ సంవత్సరంలో శ్రీ సాయిబాబా ముందుగా భక్తులకు తెలిపి 3 రోజుల పాటు మరణించి తిరిగి సజీవులై భూమిపై 1918 వరకు జీవించారు. ఈ ఇద్దరి సద్గురువుల చరిత్ర ఒక్కలాగే ఉండటం గమనార్హం. అందుకే నేను రచించిన ఆంగ్ల సాయిబాబా జీవిత చరిత్ర సాయిబాబా ద మాస్టర్ గురించి అమెరికాలో ప్రఖ్యాత క్రైస్తవ తత్వవేత్త పాల్ రెబ్స్ ఇలా రాశారు. నాకు గాని మరెవ్వరికి గాని సాయిబాబా ద మాస్టర్ చదవకుంటే జీసస్ జీవితం అర్థం చేసుకోవడం అసంభవము. షిరిడీ సాయిబాబా మహాత్ములందరిలోకి గొప్పవారు. ఈ గ్రంథాన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రచురించడం ఎంతో అవసరము. క్రీస్తు యొక్క జననాన్ని గూర్చి ఎందరో ప్రవక్తలు ముందుగానే జగద్రక్షకుడు అవతరించబోతాడు అని చెప్పినట్లు బైబిల్లోని పాత నిబంధనలలో పలుచోట్ల గ్రంథస్థమై ఉన్నదని,
కనుక ఆయనొక్కడే భూమిపైన అవతరించిన భగవంతుడని క్రైస్తవులు అంటారు. ఇట్టి ఆధారాలు ప్రత్యేకంగా మత్తయి సువార్తలో ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూలో ఎక్కువ భాగం కనిపిస్తాయి. ఆ సువార్త మీద అధికారమైన వ్యాఖ్యను రాసిన విలియం బార్క్లే గ్రంథం చూస్తే వాస్తవం తెలుస్తుంది. క్రీస్తు యొక్క భక్తుడు, ప్రచారకుడు అయిన మత్తయి అంటే మాథ్యూ యూదు జాతికి చెందినవాడు. సాటి యూదుల చేత క్రీస్తు భగవంతుని పుత్రుడైన జగద్రక్షకుడని నమ్మించాలన్న ఆతృతతో పాత నిబంధనలోని ప్రవక్తల వాక్యాలను వక్రీకరించి అవి వాస్తవంగా క్రీస్తు జననానికి సంబంధించనివి అయినప్పటికీ ఆ రకంగా చిత్రించి మత్తయి కల్పన చేశాడు అని బార్క్లే సోదాహరణంగా వివరించారు. కనుక ఈ వాదము సరైనది కాదు. ఇక క్రీస్తు శ్రీ షిరిడి సాయిబాబా వంటి సద్గురువు అనటానికి కొన్ని ఉదాహరణలు. 1. ఉత్తముడైన సద్గురువు తాను ఆజన్మ సిద్ధుడైనప్పటికీ మానవులందరికీ ఆదర్శాన్ని చూపించడానికి, సత్సాంప్రదాయాన్ని గౌరవించడానికి ఒక గురువును ఆశ్రయిస్తాడు. శ్రీకృష్ణుడు సంపూర్ణ భగవద్ అవతారమైనప్పటికీ సాందీపని మహర్షికి శిష్యుడయ్యాడు. క్రీస్తు యోహాను అంటే జాన్ అను ప్రవక్తకు శిష్యుడై బాప్టిజం అంటే ఉపదేశాన్ని పొందారు. తామొక సద్గురువును 12 సంవత్సరాలు దీక్షగా సేవించి వారి అనుగ్రహాన్ని పొందినట్లు శ్రీ సాయిబాబా కూడా చెప్పారు. 2. తీవ్రమైన సాధన ద్వారా సర్వమూ తానే అయిన భగవంతుడు తాము వేరు కాదన్న జ్ఞానాన్ని పొందినవాడే సద్గురువు. భగవంతునికి వలనే సద్గురువుకు కూడా తాను కానిదేదీ ఉండదు కనుక అద్వితీయుడు. అట్టి స్థితిని జన్మతః కలిగి ఉన్నవాడు జన్మతః భగవంతుని దివ్యపుత్రుడు, ద ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్. అట్టి స్థితిగల సిద్ధపురుషులు భౌతికంగా ఎందరున్నా ఆంతర్యంలో వారంతా ఐక్యత కలిగి ఉంటారని శ్రీ సాయిబాబా చరిత్ర చూస్తే తెలుస్తుంది. కనుక వారిలో ప్రతి ఒక్కరూ తమ తమ భక్తులతో నా ద్వారా తప్ప భగవంతుని ఎవ్వరూ చేరలేరు అంటారు. వారి భక్తుల్లో మూఢులైన వారు ఈ తత్వాన్ని అర్థం చేసుకొనక నా సద్గురు ఒక్కడే దైవము, మిగిలిన వారు కారు అని తగవులాడుకుంటారు. ఇదే మనకీనాడు కనిపించే పరమత దూషణకు కారణం. ఈ భావం మౌఢ్యమనటానికి రుజువు వారందరి బోధలు ఒకే తీరుగా ఉండటమే. అన్ని మతాల మూల సూత్రాలు ఒకే రీతిగా ఉన్నప్పుడు ఇతర మతాలకు చెందినవారు పాపులని, తమ మతం ఒక్కటే సత్యమని వాదించడం ఎలా రైట్ అవుతుంది? అన్ని మతాల్లోనూ ఉన్న ప్రధాన సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటించక బాహ్యాడంబరం ఒక్కటే కలిగి ఉండి నిత్య జీవితంలో నైతిక ధర్మాలను పాటించని వారందరూ పాపులే. ఆ విషయం క్రీస్తు చెప్పిన దాంతో స్పష్టం అవుతుంది. తన భక్తులమని చెప్పుకుంటూ తన నామాన్ని ఉచ్చరిస్తూ కూడా తాను చెప్పిన ధర్మసూత్రాలను పాటించని వారిని తాను రక్షించనని, వారికి నరకమే గతి అని క్రీస్తు చెప్పారు. అందుకే వారు చెప్పిన స్వామి ప్రార్థన ద లార్డ్స్ ప్రేయర్లో క్రైస్తవ మతానికి క్రీస్తుకు పరిమితమైన పదం ఒక్కటి కూడా లేదు. 3. పైన చెప్పినట్లు తామే సర్వము అయిన భగవంతుణ్ణని చెప్పిన ప్రతి సద్గురువు నిజమైన శిష్యులను తమ వంటి సద్గురువులుగా రూపొందిస్తారు. ఆత్మతుల్యాం కరోతి. క్రైస్తవ పదజాలంలో చెప్పాలంటే దేవుని బిడ్డలుగా రూపొందిస్తారు. అట్టి స్థితినే ఆయన పరలోక రాజ్యం అన్నారని మత్తయి సువార్త బార్క్లే పండితుడి వ్యాఖ్య చూస్తే తెలుస్తుంది. తానొక్కడే భగవంతుని వంటి పరిపూర్ణుడనని క్రీస్తు చెప్పలేదు క్రైస్తవులనుకున్నట్లు. తన శిష్యులందర్నీ అంతటి పరిపూర్ణులవ్వమని చెప్పాడు. భగవంతుని దివ్యపుత్రులవ్వమన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 43 నుండి 48వ వాక్యం వరకు. ప్రతి మతంలోని సద్గురువు సాయి, క్రీస్తుల వలె తమ శిష్యులెందరినో అర్హులైన వారిని అలా చేశారు. అలా రూపొందిన శిష్యులతో మీరు ప్రపంచానికి వెలుగులవ్వాలి మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యంలో అన్నారు. అటువంటప్పుడు క్రీస్తు తప్ప అన్యులెవ్వరూ భగవంతుని బిడ్డలు, భగవత్ స్వరూపులు, మానవాళికి మార్గదర్శకులు కారని వాదించే పామర క్రైస్తవ ప్రచారకుల మాట నమ్మాలా, లేక క్రీస్తు మాటలు నమ్మాలా? క్రీస్తు బోధలకు భిన్నంగా మత ప్రచారం ఆయన పేరిట చేసేవారు సైతాన్ అనుయాయులా, లేక వాటికి సరిపోవులాగున బోధించి ఆచరించి తరించిన ఇతర మతాల్లోని సద్గురువులు, ఈ సత్యాన్ని తెలిపిన వారి భక్తులు సైతాన్ అనుయాయులా? క్రీస్తు సాంప్రదాయకమైన యూదు కుటుంబంలో జన్మించారు. శాశ్వతము దివ్యము అయిన యూదు ధర్మాన్ని తాము వమ్ము చేయమని, దానిని పరిపూర్ణం చేయటానికి అవతరించామని చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు. కానీ ఎన్నో యూదు సాంప్రదాయాలను ఆయన ఆచరణలో తృణీకరించడం చరిత్రలో చూడవచ్చు. అంటే మూఢమైన బాహ్యాడంబరాన్ని ఆయన నిరసించారు. ధర్మం యొక్క నిజతత్వాన్ని బలపరిచారు.
శ్రీ సాయిబాబా అలానే చేసిన వివరం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోని సాయి సాంప్రదాయము అన్న అధ్యాయంలో చూడవచ్చు. అంటే ఇద్దరూ నిత్య జీవితంలో పరిణతి తెచ్చుకోవడం ఆవశ్యకమనే ధర్మస్వరూపాన్ని తెలిపిన సద్గురువులు. అంతేకాదు, ప్రార్థన ఎలా చేయాలో క్రీస్తు బోధించి ముక్తి మార్గాన్ని తెలిపారు. సాయి కూడా తెలిపారు. సాయి తెలిపిన దానిలో నా ద్వారా తప్ప భగవంతుని ఎవ్వరూ చేరలేరు అని క్రీస్తు వంటి సద్గురువులు చెప్పేదానికి అసలైన అర్థం బోధపడుతుంది. ఇద్దరూ ముక్తి మార్గ బోధకులైన పరమ గురువులు. ఇద్దరూ శిష్యులకు ఆధ్యాత్మిక అనుభూతిని సంకల్పమాత్రం చేత ప్రసాదించగలవారేనని వారి చరిత్రలు నిరూపిస్తున్నాయి. ఇద్దరూ అస్ఖలిత బ్రహ్మచారులు. ఇల్లు, వాకిలి, ధనము లేకుండా రేపటికని దాచుకోకుండా జీవించారు. కష్టాలతోనూ రోగాలతోనూ బాధపడుతున్న వారి బాధలను బాపారు. క్రీస్తు కూడా సాయి వంటి సద్గురువే. ఇద్దరూ మతమౌఢ్యాన్ని వ్యతిరేకించారు. ఎండ, నీరు, పాపులకు పవిత్రులకు దైవం సమానంగానే ఇస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48వ వాక్యం వరకు అన్నారు క్రీస్తు. అలా అన్ని దేశాల, జాతుల, మతాల వారికి వీటిని ప్రసాదిస్తున్న దైవం ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రం ఆయా మత ప్రవక్తల ద్వారా వారికి అందజేయరా? రొట్టెనర్థించే బిడ్డకు రాయినిచ్చే తండ్రి ఉండడు అని క్రీస్తు అనలేదా? అటువంటప్పుడు ఇతర మతస్థులందరూ పాపులని బొబ్బలు పెట్టేవారికి క్రీస్తు చెప్పింది ఏం తెలిసినట్టు? సాటివానిని తెలివి తక్కువవాడా అని నిందించినా సరే నరకానికి పోతావు అని క్రీస్తు చెప్తుంటే పై సత్యాన్ని మరిచి ఇతర మతస్థులను నిందించేవారు ఏమవుతారు? ఒక చెంప కొడితే ఇంకొక చెంప ఇవ్వమని ఆయన చెప్తే తామే ఇతర మతాలను నిరసించడానికి పూనుకున్నవారు ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించిన వారు ఎలా అవుతారు? ఇన్ని సత్యాలు క్రీస్తుకు ప్రతిరూపమనిపించే సాయి జీవితంలో పూర్ణంగా ప్రతిబింబించాయి. పాల్ రెబ్స్ రాసినట్లు సాయి చరిత్ర చదివి క్రీస్తు చరిత్ర బోధలను సరిగ్గా అర్థం చేసుకుని రానున్న క్రిస్మస్ నాడైనా మీ హృదయాలలో నిజమైన క్రీస్తును జనింపచేసుకోండి. విష్ యూ ఏ హోలీ క్రిస్మస్. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్.